ఆర్మూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారిని పసుపు బోర్డు జాతీయ పసుపు బోర్డు ప్రదాత పసిపిల్లల ప్రాణ ప్రదాత శ్రీ ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభాధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్ పాలేపు రాజు గారు, నేటి ముఖ్య అతిథి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు, ఆర్మూర్ శాసనసభ్యులు సోదరుడు పైడి రాకేష్ రెడ్డి గారు, నిజామాబాద్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, రాష్ట్ర కార్యదర్శి భారతీయ జనతా పార్టీ పల్లి రంగారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ గారు, పెద్దలు లోకా భూపతి రెడ్డి గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెంకటరమణ గారు, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న గారు, పెద్దల రంగారెడ్డి గారు, పెద్దలు శ్రీ బద్దం లింగారెడ్డి గారు, ఉప్పాల శివరాజు గారు, కంచెట్టి గంగాధర్ గారు, నరసింహారెడ్డి గారు, న్యాలమరాజు గారు, పుతాంకర్ లక్ష్మీనారాయణ గారు, అల్జాపూర్ రాజేష్ గారు, అభిగంగారం గారు, శ్రీ సంతోష్ గారు, నూతుల శ్రీనివాసరెడ్డి గారు, యామాద్రి భాస్కర్ గారు, జస్సు అనిల్ గారు, డేగా ఉదయ్ గారు, రోహిత్ రెడ్డి గారు, సురేష్ నాయక్ గారు, ఆకుల శ్రీనివాస్ గారు, శ్రీ సాయి కుమార్ గారు, కలిగోటి గంగాధర్ గారు, స్వాభావిక గౌడ్ గారు, శ్రీ ఆకుల రాజు గారు, మందుల బాలు గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఆర్మూర్ పట్టణ, ఆర్మూర్ నియోజకవర్గ సోదర సోదరిమణులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఆలస్యమైంది, నేను డైరెక్ట్ గా పాయింట్కి వస్తా. 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు ఎంపీగా మీ మధ్యలో ఉన్నా, 5 సంవత్సరాలు ఆర్మూర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, మీ ముందరనే తిరుగుతా ఉన్నా, ఎన్నడూ సైరన్ వేసుకోలే, ఎన్నడూ డంబాచారం చేయలే, కామ్గా ఒక స్కూటర్ వల్ల కూడా ఇబ్బంది పెట్టలే, ఒక్క రూపాయి అవినీతి చేయలే. భారతీయ జనతా పార్టీని పెంచడంలో నా వంతు కృషి చేసిన, ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి ధీటుగా మన పార్లమెంట్ లో ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. ఆర్మూర్ కి టైగర్ నప్పచెప్పిన నేను కేసీఆర్ ఏమని 5 ఏళ్ళు ఎట్లా పడ్డాను, నువ్వు రేవంత్ రెడ్డి ఏమని పడ్డట్టున్నావు. ఇక ఆర్మూరు గడ్డ పసుపుకి అడ్డ. కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టిరు. మళ్ళా ఒకటే సూటిగా అడుగుతున్న ఆర్మూర్ ప్రజలని, 3 వద్దులు ఉపవాస దీక్ష చేయమన్నారు నరేంద్ర మోడీ గారిని. ప్రాణ ప్రతిష్ఠ ఆయన చేతుల మీద అయోధ్యలో చేయాలని 3 వద్దులు చేయమంటే 11 రోజులు ఉపవాస దీక్ష చేసి రాముల వారిని అయోధ్యకి తీసుకొచ్చిండు, ప్రాణ ప్రతిష్ఠ చేసిండు నరేంద్ర మోడీ గారు. నేను మీడియా ముఖంగా అందరిని అడుగుతా ఉన్నా, అటువంటి నాయకుడు ఈ గడ్డ మీదకి వచ్చి పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు అనౌన్స్ చేసి, ఆయన కేబినెట్ లో తీర్మానం పాస్ చేసి, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా తీసుకొచ్చినాక ఇంకా రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ రేట్లు తెప్పించిన ఇప్పుడే మార్కెట్ యార్డ్కి వెళ్ళి 13,500 అమ్ముడు వేయింది ఇవాళ పసుపు, మన ఆర్మూర్ పసుపు. గత 15 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేదు ఈడ అంత రేటు. ఇలా పసుపు బోర్డు సాధించుకున్నాం. ఏమంటాడు కాంగ్రెస్ వాడు, విస్తీర్ణత తగ్గింది కాబట్టి పసుపు రేటు పెరిగింది. అరే బెవకు, విస్తీర్ణత జాతీయ స్థాయిలో పెరిగింది 1,50,000 ఎకరాలు. 2018-19 నుంచి మొదలు పెడితే 2022-23 దాకా 4 ఏళ్ల 1,50,000 ఎకరాలు పెరిగింది. తెలంగాణలో ఎందుకు తగ్గింది? తెలంగాణలో 3 రేట్లు ఎక్కువ లేబర్ ఛార్జీలు ఉన్నాయి. ఈడ తెలంగాణ ఫర్టిలైజర్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి, నేచురల్ ఫర్టిలైజర్ ఛార్జీలు. ఇక్కడ తెలంగాణలో పసుపు పండియాలంటే 5,500 క్వింటాల్కి పెట్టుబడి అవుతున్నది. పక్కకి మహారాష్ట్రలో 3,000 అవుతున్నది. దానికి జాతీయ కేంద్ర ప్రభుత్వం జిమ్మెదారి కాదు, రాష్ట్ర ప్రభుత్వం జిమ్మెదారి. మీ అసుంటి బడుద్దాయిలు
కేసీఆర్ లాంటి బడుద్దాయిలు ఈ రాష్ట్రాన్ని నేరింది కాబట్టి గల్ఫ్ వలసలు పెరిగినాయి. అందరు వ్యవసాయం సొంత భూములు ఇచ్చి పెట్టుకొని గల్ఫ్లో నౌకరీలు చేసుకుంటున్నారు. ఇక్కడ అందుకనే ఛార్జీలు పెరిగినాయి. మీరు సన్నాసులు కాబట్టి మీకు పని చేత కాదు కాబట్టి ఇవాళ పసుపు రైతులు ఇక్కడ 2,500 పెట్టుబడి ఎక్కువ ఉన్నది. 2,500 బోనస్లు నీకు ఎంత రేటు ఉంటే నీకెందుకే 13,500 ఉంటుంది. రేపు 14,000 దాటుతుంది. రేపో మాపో వచ్చే వారం 14,000 దాటుతుంది. ఏప్రిల్ కల్లా 16,000 అవుతుంది. ఇవాళ సాంగ్లీలా మన గడ్డ పసుపు 17,000 అమ్ముడు పోతున్నది. దాంతో నీకేం సంబంధం? మీ అట్లాంటి బడుద్దాలు చేయబట్టి 2,500 పెట్టుబడి ఎక్కువైతున్నది. దానికి ఏం చేస్తావు చెప్పవా అంటే అబద్ధాలు చెప్తున్నారు. దేశంలో విస్తీర్ణత పెరిగింది, పసుపుది విస్తీర్ణత పెరిగింది. నరేంద్ర మోడీ గారు ఎగుమతులు పెంచుతున్నాడు. పసుపుదే కాదు అన్ని రకాల పంటలకి అన్ని ఏమేమైతే భారతదేశంలో తయారైతాయో అటువంటి ప్రోడక్ట్స్ కూడా ఎగుమతుల మీద ధ్యాస పెట్టిండు కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి. ఇక 3 వద్దులు ఉపవాస దీక్ష చేస్తే సరిపోతుంది అంటే 11 వద్దులు ఉపవాస దీక్ష చేసి రాముల వారిని ప్రతిష్ట చేసిన నరేంద్ర మోడీ అబద్ధం ఆడతారా అండి? ఆయనను అబద్ధం ఆడతారని చెప్తే పురుగులు పడిపోతారు కాంగ్రెస్ వాళ్ళు. పురుగులు పడి నాశనం అవుతారు. ఇది జాతీయ పసుపు బోర్డు. మీ పనికి మాలిన అబద్ధాల 6 గ్యారెంటీలు కాదు. ఎక్కడెక్కడ కార్యాలయాలు రావాలనో పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా వస్తాయి. నిజామాబాద్ గడ్డ మీద కూడా పసుపు కార్యాలయం వస్తుంది. వచ్చే సంవత్సరం నేనిచ్చిన పోయినసారి బాండ్ పేపరు ఈసారి ఏమిస్తానో వేడి చేయండి. వచ్చే సంవత్సరం 20,000 దాటిస్తా పసుపుది రేటు. పసుపు బోర్డు తోటి పని చేపిస్తా. బడుతాయి నా కొడుకులారా. స్పైసీస్ బోర్డు కూడా బోర్డే పని చేయించినారా మీరు? 35 ఏళ్ల కింద వచ్చి పెట్టినారు మీరే కాంగ్రెస్ వాళ్ళు బోర్డేది. పసుపుని తీసుకుపోయి అలా పడేసిర్రు. దాన్ని తీసుకుపోయి కేరళలో పడేసిర్రు. పని చేయించినారా మీరు? మీకు పని చేయించడం వస్తుందా? 18 గంటలు పని చేస్తాడు నరేంద్ర మోడీ. నిద్రాహారాలు మాని ఒక్కరోజు లీవ్ పెట్టకుండా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్కరోజు లీవ్ పెట్టకుండా 24 సంవత్సరాలు అయింది పనిచేస్తున్నాడు. కాబట్టి ఇలా రేట్లు పెరుగుతున్నాయి. అన్ని గుజరాత్ పెరిగింది. భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నది. మీకు పని చేత కాదు, మన చేత కాదు. వీడికెళ్ళి అటు తిరుగుతాడు ఒకడు. భారత్ జోడో అనుకుంటా కన్యాకుమారికెళ్ళి కాశ్మీర్ పోతాడు. అటు ఎడమకెళ్ళి కుడికిపోతాడు. మధ్యలో బోరు కొడితే హాలిడే పోతాడు. మీకు పని చేత కాదు, పని చేసేటోని మెచ్చుకోరు. నేను చెప్తా ఉన్నా పసుపు రైతులందరికీ, ఇవాళ మీకు మంచి రోజులు వచ్చినాయంటే దానికి మీ ఎంపీ కృషి చాలా ఉన్నది, ప్రధానమంత్రి కృషి చాలా ఉన్నది. మోడీ గారు ప్రభుత్వం యొక్క ప్రణాళికలే కారణం. ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటింటిరా మళ్ళా 14,000కెళ్ళి 4,000 పడుతుంది రేటు. వీళ్ళు పని చెయ్యరు, పని చేసేటోని మెచ్చుకోరు. మొన్నటిదాకా ఏమై పసుపు బోర్డు, ఏమై బాండ్ పేపర్, ఏమై అన్నోళ్ళు ఇప్పుడు ఏ నోరు పడిపోయి పక్షవాతం వచ్చిందా? పక్షవాతం వచ్చిందా? అదిరా పసుపు రైతులు తస్మాత్ జాగ్రత్త. పని చేసినోడికి మనం పట్టం కట్టాలి. మీరు 93,000 ఓట్లు వేసుకున్నారు పోయినసారి. ఆ 93,000 ఓట్లు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలుగా, ఆశీర్వాదంగా మనం ఇక్కడ పంపాలి. పసుపు బోర్డే కాదు, 500 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. శ్రీరాముల వారిని కూడా తీసుకొచ్చి ప్రతిష్ట చేసి అయోధ్యలో 19,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్, యూరియాల మీద సబ్సిడీ ఇస్తున్నాడు. ప్రతి పంటకి ఎంఎస్పీలు పెంచుతున్నారు. రైతులకి అనేక రకాలుగా ఆదుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? మహిళలకి బాగా లేట్ అయిపోయింది పాపం. ఇవాళ వేల సంఖ్యలో మహిళలు వచ్చిండ్రు. వాళ్ళ గ్రూపులకి 6,300 కోట్ల రుణాలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. వాళ్ళకి రుణాల మీద 5% వడ్డీ రాయితీ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదు కాబట్టి పాల వడ్డీ ఎత్తలేదు. 2,300 కోట్ల ముద్రా రుణాలున్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. 400 కోట్లు లిక్కర్ మేడం ఉన్నప్పుడు వచ్చినాయి. 1900 కోట్లు నేను ఎంపీ ఉన్నప్పుడు వచ్చినాయి. 41,000 మంది స్వనిధి యోజన చిరు వ్యాపారులు లోన్లు తీసుకున్నారు. 7 లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ ఉన్నది మన పార్లమెంట్ లో.
6.5 లక్షల పైన మహిళలకి 4 లక్షల జీవన బీమా ఉన్నది. 80,000 ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 80,000 సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఉన్నాయి. 3 లక్షల దాకా కిసాన్ సమ్మాన్ నిధి అకౌంట్లు ఉన్నాయి. ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఇచ్చుకుంటా ఇవాళ అందుకనే ఏడికి పోయి ఎవడు మైక్ పెట్టినా మోడీ కోటెత్తాం, మోడీ కోటెత్తాం, మోడీ కోటెత్తాం. ఇది నరేంద్ర మోడీ ఎలక్షన్లు. నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఎలక్షన్. ఏమైనా పొంతనుందా అండి? ఏమైనా ఉందా? మళ్ళా మన ముఖ్యమంత్రి ఏమంటాడు? మా రాకేష్ రెడ్డి గారు చూస్తూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే 6 గ్యారెంటీలు అమలైతాయట. అది వచ్చేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. ఆయన వచ్చేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. 400 సీట్లకి పైన మెజారిటీ తోటి మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ఒక జస్ట్ బార్డర్ మీద ఉన్నారు. ఆడ హిమాచల్ ప్రదేశ్ లో ఇవాళ రాజ్యసభ ఎలక్షన్లు అయితే 7-8 మంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కోటేశారట. వాళ్ళ ప్రభుత్వం మైనారిటీలో పడ్డట్టున్నది. మీ ప్రభుత్వం కూడా ఇంత సందుతోటే ఉన్నది. ఎక్కదాకా ఎగరకుర్రి రైతులకు మోసం చేసిరా బిడ్డ. మీరు 60 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా రైతులను నాశనమే చేసారు. ఆ పసుపు రైతు కానీ, చెరుకు రైతు కానీ, ఏ రైతు అయినా సరే మీరు నాశనమే చేసారు. రైతులకు మోసం చేసేవాడు ఎవరు బాగుపడాడు. మర్యాద ఉండండి, లేకపోతే మీరు కూడా డమాటోలే. మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ఉన్నా 5-5 ఏళ్లలో 3-4, 4 ముఖ్యమంత్రులు మారేటోళ్ళు. ఒకటి బట్టలు ఇంకోటి ఇప్పుకుంటా ఉంటాడు. ఇదే పని కాంగ్రెస్ వాళ్ళది. ఇది చేసుకుంటా మళ్ళా హిందువుల మీద ఆఘాత్యాలు. ఇవాళ మనము నిజంగా కూడా తల దించుకోవాలి. వెస్ట్ బెంగాల్ సందేశ్ ఖాళీ అన్న జాగల ఇంటికి పోయి టీఎంసీ నా కొడుకులు మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు షేక్ వాడి పేరు షాజహాన్, వాడు వాని మనుషులు తుర్కోలందరూ కలిసి హిందువుల ఇళ్లకు పోయి అందమైన ఆడవులను అందరినీ తీసుకుపోయి టీఎంసీ ఆఫీసులకు తీసుకుపోయి రోజు మానభంగా చేసింది పోలీసు వాళ్ళు చూడంగా. అది ఇవాళ నరేంద్ర మోడీని మనం గెలిపించుకొని మన మొత్తం దేశం హిందూ రాష్ట్ర స్థాపన చేయకపోతే రేపు మన పరిస్థితి ఏందో కూడా తెలియదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాడు నేర్పించిన విద్యనే. హిందువుల్ని తొక్కుడు. కశ్మీర్ లా 4 లక్షల హిందూ పండితుల్ని, కశ్మీరీ పండితుల్ని నరికేసిండ్రు, మానభంగాలు చేసిండ్రు, వాళ్ళని కశ్మీర్ నుంచి తరిమేసిండ్రు. ఇవాళ మళ్ళా వాళ్ళకి ఒక ఆత్మగౌరవంతో అలా వాపస్ కశ్మీర్ పై బతుకుతందుకు ఇవాళ ఆర్టికల్ 370 తీసేసి నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలో తీసుకొచ్చాడు. మళ్ళా దేశంలో కశ్మీర్ తెచ్చి దేశంలో కలిపిండు. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తున్నది. బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్కడ తరిమేయబడ్డ హిందువులందరికీ మనం పౌరసత్వం ఇచ్చుకుంటున్నాం. రేపు ఇక్కడ దొంగతనంగా ఉన్న లఫంగాలు, రోహింగ్యాలు, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళు, వీళ్ళందరినీ ఎల్లగొట్టాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ ఓట్లతోటే మమతా బెనర్జీ గెలుస్తున్నది వెస్ట్ బెంగాల్ గెలిచి మన మహిళల్ని, హిందూ మహిళల్ని మానభంగాలు చేస్తున్నారు. వీళ్ళందరినీ ధర్మేయాలంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ రావాల్సిందే, ఎన్ఆర్సీ రావాల్సిందే. వీళ్ళ జనాభా బొందుగల జనాభా తగ్గాలంటే పాపులేషన్ కంట్రోల్ రావాల్సిందే, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే. ఇవన్నీ రావాలంటే మన మనమన్లు, మన్మరాళ్ళు అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతకాలంటే మళ్ళా ఈసారి 400 సీట్లకి పైన మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారిని మనము ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉన్నది. ఇక నేను ముస్లింల సంగతి వస్తా, ముస్లింలను ఉద్దేశించి చెప్తా. ఇవాళ రేషన్ ఫ్రీ రేషనే కాదు, ఫోర్టిఫైడ్ రైస్ గర్భిణీ మహిళలకి, గర్భంలో ఉన్న పిల్లలకి గుండెల హోల్స్, 7 నెలలకే డెలివరీ అవ్వడు, ఇటువంటి ప్రాబ్లమ్స్ న్యూట్రిషన్ లేకుండా వస్తున్నాయి. కాబట్టి ఫోర్టిఫైడ్ రైస్ ని అందిస్తున్నాడు రేషన్ షాపులలో నరేంద్ర మోడీ. 5 కిలోల బియ్యం ఏదైతున్నదో ఇప్పటి నుంచి ఫోర్టిఫైడ్ రైస్ వస్తుంది, న్యూట్రిషియస్ రైస్ వస్తుంది. ముస్లింలు చెప్తా ఉన్నా, మీకు తిండి పెట్టేది ఫ్రీ రేషన్ ఇచ్చేది నరేంద్ర మోడీ.
అది అందుకుంటేందుకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేది నరేంద్ర మోడీ. మీ పోరగాళ్ళు మైనారిటీ స్కూళ్ళలో చదువుతారు కదా, దానికి మొన్న కేసీఆర్ రొట్టె పీసు కూడా ఇయ్యలే. కేంద్రం నుంచి మైనారిటీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన ఫండ్ తోటి కట్టినాం అది మొత్తం ఆ మైనారిటీ స్కూళ్ళు. మీకు బీమార్లు అయితే మీ ముస్లింలకి ఇళ్ల పిల్లగాళ్ళకి ఎవరికి బీమార్లైనా 5 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నది నరేంద్ర మోడీ. మీకు షాదీ ముబారక్, మీ షాదీ ముబారక్ పైసలు కూడా మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ కేంద్రంకి వెళ్ళి వచ్చే దాంతో ఇస్తున్నారు ఇక్కడ లోకల్ ప్రభుత్వాలు. మీ యువతకి ముద్రా లోన్లు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. మీ మహిళల గ్రూపులకి, మీ ముస్లిం మహిళలు కూడా ఉండడం వల్ల వాళ్ళకి కూడా రుణాలు 7% వడ్డీకే ఇస్తున్నాడు. మీ కాంగ్రెస్ ఓడు బీఆర్ఎస్ ఓడు ప్రభుత్వం పావులా వడ్డీ ఇస్తలేడు, 4% ఇస్తలేడు. నరేంద్ర మోడీ ఇచ్చే 5% మాత్రం పకడ్బందీగా వస్తున్నది మీకు. ఈ రకంగా అన్ని మీకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ గ్యాస్, స్కూళ్లు మంచి కట్టిస్తున్నాడు. మీ ఆరోగ్యం ప్రాబ్లం అయినా ఆయననే ఇలా చేపిస్తున్నాడు. మీ షాదీ ముబారక్ ఆయననే పైసలు పంపుతున్నాడు. మీ ఎస్ఎన్జి గ్రూపులకి ఆయన్నే రుణాలు ఇస్తున్నాడు. మీకు మళ్ళా ట్రిపుల్ తలాక్ తీసేసి మీ ఆత్మగౌరవం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ. ముద్రా లోన్లు యువతకి ఇస్తుండే ఆయన్ని. ఇవన్నీ ఇయ్యంగా మీరగిన మళ్ళా కాంగ్రెస్ కి बीआरएस कोटेसिन रा ऊपर वाला तुम्हारे को जहन्नुम में लेके जाता, जन्नत हासिल नहीं होता, नरकान को तो लिखना। किस तालीम में जाते ना उसमें छेद मत करो, जहन्नुम में जाते। जन्नत हासिल होना जो अपना देश के लिए सेवा कर रहा, जो अपना देश को सुरक्षित रख रहा, उनको वोट देके मदद लेना, नहीं तो ऊपर वाला भी माफ नहीं करता तुम लोगों को। ఎన్ని సీరియల్ బాంబులు వస్తాయండి యూపీఏ గవర్నమెంట్ లా? పొద్దున్నేస్తే లుంబిని పార్క్ లో బాంబు, గోకుల్ చాట్ల బాంబు, బాంబేలో బాంబులు, బెంగళూరులో బాంబులు, ఢిల్లీలో బాంబులు, అహ్మదాబాద్ లో బాంబులు, ఎక్కడ పోయినా సీరియల్ బాంబులు. ఆయన గత 10 ఏళ్లలో ఒక్క సీరియల్ బాంబులు అట్ట అయిందా? ఏమైనా ఎటువైరు టెర్రరిస్ట్ ఎటువైండు? దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ మళ్ళా పెద్ద ఎత్తున మెజారిటీ తోటి గెలవాలి. ఇలా రాముల వారిని తీసుకొచ్చిండు. రాముల వారిని రాగానే శివయ్య బయటికి వెళ్తున్నాడు కాశీగా. ఆయన బయటికి వెళ్ళడు చూసి కృష్ణుడు కూడా ఆగుతలేదు, నేను కూడా వస్తా మధురాల బయటకు అంటున్నాడు. ఇవే అంటుంటే ఇవే ఈడ ఆగుతలేడు నరేంద్ర మోడీ. అది ఏంది ద్వారకాల సముద్రం కిందికి వేయండు, మునిపోయిన ద్వారకాను కూడా పైకి తెచ్చేటట్టున్నాడు. ఆయన ధర్మస్థాపన చేస్తున్నాడు కాబట్టి ఇవాళ భారతదేశము నరేంద్ర మోడీ నాయకత్వం పెరుగుతా ఉన్నది. ధర్మాన్ని కాపాడినోడిని ధర్మం కాపాడుతుందని చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాం. అవి గివే. ఎక్కడోలైతే తుర్కరాజులు వచ్చి మన ధ్వంసం చేసిన మన గుడులన్నీ ఆ దేశాలన్నిట్లా ఒకటి నుంచి ఒకడు పెద్ద పెద్ద గుడి కడతాడు. నేను పెద్ద కడతా అంటే నేను పెద్ద కడతాను. సౌదీ వాడు కట్టంగానే దుబాయ్ వాడు పెద్ద కట్టిడు, దుబాయ్ వాడు కట్టంగానే నేను పెద్ద కడతాను, అబుదాబి వాడు కట్టిడు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కంటే పెద్దగా భార్యను కడతా అంటున్నాడు. సనాతన ధర్మం, రామాయణం, మహాభారతం సౌదీల పిల్లగాళ్ళ స్కూల్ బుక్స్లలో పెడుతున్నారు. వాళ్ళ మొత్తం ఇస్లాం రాజ్యాన్ని ఏళ్తున్న సౌదీ అరేబియా యువరాజు మైక్ పెట్టి జై శ్రీరామ్ అంటున్నాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఒకప్పుడు. ఆ ప్రధానమంత్రి కూడా నాకు నడిపియొత్తలేదు, దేశం ఎట్లా నడపాలని మోడీ అడుగుతున్నాడు. అమెరికాడు ముసలైన 80 ఏళ్ళు దాటినే ఉరుక్కుంటూ వచ్చి మోడీతోటి సెల్ఫీ దిగుతున్నాడు. ఆస్ట్రేలియా వాడు మోడీ బాస్ అంటున్నాడు. ఫ్రాన్స్ వాడు మా దగ్గర ఈ ముస్లింలను మేము రానిచ్చినము, మాకు తలకాయ నొప్పి అయిపోయింది, రోజు గొడవలు అవుతున్నాయి, అది ఎట్లా చేయాలా అని ఆయన కూడా దిశానిర్దేశం అడుగుతున్నాడు. యూరప్ మొత్తం అదే ప్రాబ్లంలో ఉన్నది. యూరప్ మొత్తం ఇలా ఆర్థిక క్రైసిస్ లో పోతా ఉన్నది. కానీ మన దేశం 10వ స్థానం నుంచి 4వ స్థానానికి ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద 4వ స్థానాలలో ఉన్నది. రేపో మాపో 3వ స్థానం కూడా వస్తుంది. దిస్ ఇస్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ పసుపు బోర్డు ఇస్తే 35 సంవత్సరాల పసుపు రైతు కడుపు మంట తీరిస్తే దానికి కూడా రాజకీయాలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నా కదా చరిత్రహీనులు.
ఈ కాంగ్రెస్ వాళ్ళే సీరియల్ బాంబ్లా అన్ని చేపించింది ఇల్లే, కశ్మీర్ పండితులను బగాయించింది కశ్మీర్లోకి వెళ్ళి ఇల్లే, రోహింగ్యాలని రానిచ్చింది 10 మిలియన్లు కోటి మంది బంగ్లాదేశ్ తుర్కోలని ఇండియాలకి ఇల్లీగల్ గా రానిచ్చింది ఇల్లే, దొంగ పాస్పోర్ట్ చేయించేది ఇల్లే, దొంగ ఆధార్ కార్డులు దొంగ ఓటర్ ఐడీలు చేపించేది ఇల్లే, హిందువులకు వ్యతిరేకంగా పనిచేసేది ఇల్లే. కర్ణాటకలో కూడా ₹1 ఆదాయం ఉన్న మందిరం అట ప్రతి సంవత్సరం 10 లక్షలు గవర్నమెంట్ కట్టాలంట, ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అన్ని రకాలుగా మనము మన బతుకులు, మన పిల్లల బతుకులు, మన దేశము అన్ని సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున భారీ మెజారిటీతోటి గెలవాల్సిన అవసరం ఉన్నది, మనకు అవసరం ఉన్నది, మన పిల్లలకు అవసరం ఉన్నది. కాబట్టి రాకేష్ రెడ్డి గారు అన్నట్టు ఆర్మూరు గడ్డ నేను పోయినసారి ఎంపీ అయితందుకి 31,000 మెజారిటీ ఇచ్చిన గడ్డ ఇది. ఈసారి తప్పకుండా ఈడికెళ్ళి మెజారిటీ పెరుగుతుందని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అదే రకంగా యావత్ మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు కూడా పెద్ద భారీ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి. ఈడ 3 ఆరోపీలు అయిపోయినాయి నరసింహన్న, తొందరపడ. ఈడ పెండింగ్ లో ఉన్న 3 గోవిందపేట పోయేది ఇనాగరేషన్ అయిపోయింది. ఊరు మామిడిపల్లి 2 నెలల్లో ఇనాగరేషన్ చేస్తే నేనే. అడవి మామిడిపల్లి పైసలు 20 కోట్లు నీ పాండు ఎటో తప్పిచేసిండు. ఇప్పుడు అది ఎట్ల కట్టాలో పరిసరం ఉన్నది మాకు. 4 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ పైసలు పంపితే మీడియా మిత్రులు అడవి మామిడిపల్లి పైసలు పంపితే అది డైవర్ట్ అయిపోయినట్టు మొన్న ఆఫీసర్లు అందరూ కుండ బద్దలు కొట్టినట్టు ఒప్పుకున్నారు. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే అన్ని రోజులు నోరు మూసుకొని కూర్చున్నారు భయానికి. 20 కోట్లు పోవాలి. ఇప్పుడు ఈయన పేరేంది మన ఇన్ఛార్జి మంత్రి రాకేష్ భాయ్ జూపల్లి కృష్ణారావు పనికి మీద రాజకీయాల్లో నీ దురదనం చూపెట్టకీడ నీకు చేతనైతే నీ నిజామాబాద్కి నువ్వు ఉన్నావు కదా ఇన్ఛార్జి మంత్రిగా, ఆ 20 కోట్లు తెచ్చిపెట్టు. ఆ 20 కోట్లు తెచ్చిపెట్టి అడవి మామిడిపల్లి కంప్లీట్ చేయి. మీ ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే ఆర్మూరు ప్రజలు కానీ ఇందూరు గడ్డ ప్రజలు కానీ ఊకోరు. బిడ్డ బగాయించిందంటే మళ్ళీ పోతావు అది ఏంది కొల్లాపూరా, కోల్హాపూర్ చెప్పులు అనుకున్నా నేను. అలా కోల్హాపూర్లో పోయి బిడ్డ పడతావు బిడ్డ రాజకీయాలు చేయకిడ. ఇందూరు గడ్డ బీజేపీ అడ్డ. అర్థమైందా? భారత్ మాతాకి.